కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి విధానాల్ని మార్చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడినటువంటి కమిటీ ఉండాలి అని తేల్చి చెప్తూ తీర్పు ఇచ్చింది ఆ మధ్యన సుప్రీంకోర్టు. ఆ తీర్పుని పక్కన పెడుతూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం ప్రకారం అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధం లేదు, ప్రధాన న్యాయమూర్తికి సంబంధం లేదు. మంత్రులు ప్రధానమంత్రితో కూర్చున్నటువంటి కమిటీ చర్చించి డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక కమిషనర్ రాజీనామా చేశారు. 3 కమిషనర్లు ఒక్కళ్ళే ఉన్నారు, 2 రాజీనామాలు చేసేశారు. ఇంతవరకు కమిషనర్లు 2 లేరు. 15వ తారీఖు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు. 14వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయ్యి ఈ కమిటీ మీటింగ్ అయ్యి 2 కొత్త కమిషనర్లను నియమిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టుకు ఒక పరీక్ష పెట్టారు మోడీ. ఇమ్మీడియట్గా వీళ్ళ నియామకాలను ఆపేస్తుందా స్టే ఇచ్చి? అప్పుడు ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆపేయాలి. ఎన్నాళ్ళు ఆపుతుంది? సుప్రీంకోర్టుకు పరీక్ష లేదు, రద్దు చేసి మళ్ళీ ఈ కమిటీ ఉండి తీరాల్సిందేనని చెప్తే అప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడు జరపడం కష్టమవుతుంది కదా. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు సైలెంట్ అయిపోవాలి ఇప్పుడు నియమించబోయే కమిషనర్ల విషయం. లేదు అంటే రాజ్యాంగ సంక్షోభం. మోడీ వేసిన ఎత్తు ఫలిస్తుందో లేదో చూడాలి.